లీడర్లంతా ఒక లెక్క తానొక్కడు ఒక లెక్క అన్నట్టే చేస్తున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. సినిమాలలో సంపాదించుకున్నట్టు సారు రాజకీయాలలో కూడా పతార గట్టిగా సంపాదించుకుంటుండు. ఇట్లనే మొన్న అడవుల పొంటి తిరిగి గిరిజన బిడ్డలతోని కలిసి మెలిచి కూర్చొని ఆడి పాడి మంచి మంచి సుద్దులు చెప్పిండు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇక చూడుర్రి సారు ఎసంటి ఈగ్రం చేసిండు. ఆడోళ్లకు తెల్ల చెప్పులు మగోళ్లకు కర్రె చెప్పులు భలే ఉన్నాయి పోన్రి. అట్లిట్లా ఇన్నొద్దులకు అడవి బిడ్డలు కాళ్లకు చెప్పులు తొడిగినరు. అగ చూడర్రే అలా మొక్కలు ఎట్లా వెలిగిపోతున్నాయో. ఇక అసలు ముచ్చట్లకు పోతే గీనాడమనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అల్లూరి జిల్లా అడవుల పొంచి ఉన్న గిరిజన గూడెలల్లా తిరిగిండు. అక్కడ ఉంటున్న ఆదివాసి బిడ్డల ఆపతి సాపతి అడిగి తెలుసుకున్నాడు. గిట్లనే డుమ్రిగూడ మండలంలో ఉన్న పెదపాడు పోయినప్పుడు అక్కడి పబ్లిక్ అంతా కాళ్లకు చెప్పులు తొడుక్కోకుండానే కనిపించిండ్రాట. అయ్యో గింత అడవిలా గుట్టలు బండల పోంటి చెప్పులు లేకుండా ఎట్ట నడుపుతారు పబ్లిక్ అని సారు మస్తు బాధపడ్డాడట. ఈ కాలంలో కూడా ఇంకా కాళ్ళకు చెప్పులు వేసుకుంటలేరా అని సారుకు రందయిందట. అందుకే పెద్దపాడులో ఎవరెవలకు ఏ సైజు చెప్పులు సరిపోతాయో ఓ లిస్టు తయారు చేయరు అని చెప్పిండట. ఆ లిస్టు తీసుకుపోయి ఇయ్యంగానే ఉప ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి 345 జతల చెప్పులు పంపించిండ్రట. పవన్ కళ్యాణ్ సార్ పంపించిండు అని చెప్పి ఇంటింటికి తిరిగి చెప్పులు పంచి పెట్టిండ్రు. ఇక కొత్త చెప్పులు వేసుకున్న పబ్లిక్ సంబరంగా ఆదుపోన్రి మురిసి ముప్పందు అయ్యిండ్రు. ఎన్నడూ కాళ్ళకు చెప్పులు వేసుకోని వాళ్ళు ఇన్నొద్దులకు చెప్పులు తొడిగిండ్రు. వాళ్ళ కాళ్ళను వాళ్ళే మళ్ళా చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ సారు పాయిరంగా చెప్పులు కొనిచ్చిండని మస్తు మెచ్చుకున్నారు. డిప్యూటీ సీఎం గారు వచ్చిన రోజున మా గ్రామస్తులు మేము చాలా మంది చెప్పులు లేకుండా సార్కి కనబడ్డాం సార్. ప్రత్యేకంగా సార్ మా మీద దృష్టి ఉంచి నిన్నటి దినాన మా గ్రామస్తులకు అందరికీ కూడా చెప్పులు సార్ పంపించడం జరిగింది సార్. మేము అందుకు సార్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అయితే మా గ్రామంలో ఏదైతే సదుపాయాలు లేవో అవన్నీ కూడా 6 నెలల్లో మీకు ఇస్తానని సార్ మాకు మాట ఇచ్చున్నారు సార్. అందుకే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ఆదివాసీలందరూ కూడా మేము చాలా రుణపడి ఉన్నాం సార్. ఇప్పటిదాకా ఏ లీడరు మా కోసం గీసోటి పని చేయలేదు. పవన్ కళ్యాణ్ సార్కు రుణపడి ఉంటాం అన్నట్టు మాట్లాడినరు ఇక్కడ జనాలు. సార్ని రాబోయే ఎలక్షన్ లో కూడా సార్ని ఏజెన్సీ అంతా సార్ని గెలిపిద్దామనేసి మేము అనుకుంటున్నాం సార్. ఈ గ్రామం ఉన్నంత వరకు మేము సార్నే మేము గెలిపించుకుందామనేసి గ్రామస్తులంతా కూడా మేము అనుకుని ఉన్నాం సార్. ఆగో సార్ అంటే గంత పాయిరం చూపించిండ్రు అడవి బిడ్డలు. అడవి తల్లి బాట అనే కార్యం ముంగటేసుకొని పవన్ సారు తాపకోసారి ఆదివాసి గూడెల పొంటి తిరిగి వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకుంటాడు. ఇప్పటికే కొన్ని జాగాల్లో రోడ్లు కూడా వేయించిండ్రు. ఇక ఇప్పుడు గిట్ల కాళ్లకు చెప్పులు కూడా కొనిచ్చటాలకు మస్తు తారీఫు చేస్తున్నారు. పట్నంలో దినం తప్పించి దినం నీళ్ళు వస్తాయన్న ముచ్చట అందరికీ ఏరుకున్నదే. ఒకవేళ ఏంటన్నా పైపులు పగిలితే ఆలస్యం అవుతుందేమో కానీ ఎక్కువ మాత్రం 2 వద్దులకోసారి నీళ్ళు వచ్చుడు మాత్రం పక్క. అయితే కొందరు గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలి అన్నట్లు మోటార్లు పెట్టి నల్ల నీళ్లు తోడేస్తున్నారు. అట్లా నీళ్ల దొంగతనం చేస్తున్న వాళ్ళను పట్టుకుంటానికి పట్నం జలమండలి అధికారులు రంగంలోకి దిగిర్రు. చూడుర్రి పట్నంలో నీళ్ల దొంగలను పట్టే పనుల జలమండలి అధికారులు మస్తు బిజీగా ఉన్నారు. ఎవళ్ళైతే మున్సిపాలిటీ నల్లాకు మోటార్లు పెట్టి నీళ్లు తోడేస్తున్నారో వాళ్ళను దొరకబట్టి మోటార్లు సీజ్ చేస్తుర్రు. ముంగటోనికి తున్కలు ఎన్కోనికి షోర్ అన్నట్లు మోటార్లు పెట్టి మీరు గోలాలు డ్రమ్ములు నింపుకుంటే కడమోళ్ళ సొంటెండాలా ఎట్లా అని గరమైతుర్రు. దొరికినోళ్ళ ఇంట్లో మోటార్లు ఊడబీక్కొని ఎత్తుకపోవడే కాకుండా 5,000 రూపాయల ఫైన్ కూడా వేస్తుర్రు. అయితే ఈ ఎండాకాలంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు హాస్టళ్లు ఎక్కువ ఉండే జాగలల్లా మోటార్లు పెట్టి నీళ్లు గుంజుతుంటారు కదా. గట్ల జయంగా కింద బాజు ఉన్నోళ్లకు నీళ్లు సుక్క వస్తలేవట. దీంతోని అధికారులకు బొచ్చడు ఫిర్యాదులు వచ్చినాయట. ఇక ఈ ముచ్చటి ఎరక చేసుకున్న జలమండలి ఎండి అశోక్ రెడ్డి సారు వాళ్ళ పటాలన్నీ ఎమటేసుకొని మాదాపూర్ దిక్కు కలే తిరిగిండు. ఎక్కడెక్కడ మోటార్లు పెట్టి నీళ్లు గుంజుతుర్రో గా మోటార్లన్నీ సీజ్ చేసి ఫైన్ వేసిర్రు. ఒక్కో కడ బావుల కడ పెట్టే 2 HP మోటార్లు కూడా పెట్టిర్రు. అది చూసిన సారు ఈసొంటి మోటార్లు పెడితే కిందోళ్లకు నీళ్ళు ఎట్లా వస్తాయని గరమయ్యిండు. ఎమ్మటే ఊడబీకి బండ్లయ్యమని ఆర్డర్ వేసిండు. గట్ల చెక్కింగ్లు చేయంగా దొరికిన మోటార్లు ఇవన్నీ. ఈ చెక్కింగ్లు ఈయనే కాదు ముంగట పట్నం అంతా చేస్తాం. మున్సిపాలిటీ నల్లాకు ఎవ్వరు మోటార్ పెట్టినా కూడా వాళ్ళ పని కూడా గిట్లనే అవుతుందని హెచ్చరిక చేసిండు. ఇక ఈ ముచ్చట చూసినాక చాలా దిక్కులకెంచి ఫిర్యాదులు వస్తున్నాయట. సార్ మా దిక్కు కూడా మోటార్లు పెట్టి నీళ్లు తోడుతుర్రు, కింది బాజు నల్ల ఊట వస్తలేదని చెప్తున్నారట. మరిగా మీ దిక్కు కూడా చెక్కింగ్లకు రాగలే సుమా, జాగ్రత్తగా ఉండుర్రి. ఒక ఆళ్ళ మోటార్లు పెడితే పీకి పక్కన వేసుకోర్రి, లేకుంటే చూసిర్రు కదా ఏమవుతుందో. ఆ టెంక మీ ఇష్టం.
సర్కార్ బళ్లకు ఇంకా తాతిల్లు ఇయ్యలేదు కానీ ఇప్పటికే ప్రైవేట్ బళ్లకు సెలవులు ఇచ్చిర్రు. పరీక్షలన్నీ వర్షినాయి కాబట్టి పొలగాళ్ళంతా రికాం ఉంటుర్రు. అందుకే అయ్యవ్వలు దేవుని గుళ్లకు బండ్లు కడుతుర్రు. ఈ 4-5 దినాల సంధి రష్ గట్టిగానే పెరిగింది. అన్నిటికీ మించి 7 కొండల ఎంకన్న సన్నిధి కిటకిటలాడుతున్నది. మరి ఇక ఎట్లెట్లున్నది ఏం కథ అట్లా పోయి ఒక్కసారి చూద్దాం పర్రి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటా ఎంకన్న దర్శనానికి లైన్ కడుతుండ్రు భక్తులు. అగ చూడర్రే, అలిపిరి టోల్ గేట్ కాడ అంత దూరం నిలబడ్డాయి బండ్లు. చూస్తనే రష్ పెరుగుతాందట. బడి పొలగాండ్లకు పరీక్షలన్నీ ఒడిచినాయి కాబట్టి ఇక అయ్యవ్వలు అందరిని ఎంటేసుకొని అటు ఇటు తిరగనికే బండ్లు కాడుతాండ్రా అన్నట్టు. అట్లా ఇక ఎంకన్న సన్నిధి కూడా భక్తులతోని పోటెత్తుతున్నది. మీదికేంచి శనివారం ఆదివారం వచ్చినాయి. అందుకే ఇంగింత పెరిగిందట రష్. దర్శనానికి 15 గంటలకు ఎక్కువనే పడుతున్నదట. తిరుమలకు పోయే రైళ్లు బస్సులు కూడా కిటకిటలా ఆడుతున్నాయి. ఇక ఇది ఇట్లుంటే మాపటీలు 7 కొండల మీద గజగజ వణికిత్తది చలి. పగటి పూటనైతే ఎండలు కూడా ఆయమానట్టే కొడుతున్నాయి. అందుకే భక్తులకు కాళ్ళు కాలకుండా ట్యాంకర్లతోని నీళ్లు చల్లుతాండ్రు. ఎసోంటి తిప్పల కాకుండా చూస్తాండ్రు. ఇంకో ముచ్చటేంటిదంటే 7 కొండల మీద శ్రీవారి బొమ్మతోని బంగారం బిల్లలు అమ్ముతుంటారు కదా. ఇక ఇప్పుడు బంగారం రేట్లు పెరుగుడుతోని గా బిల్లల రేటు కూడా శితం పెరిగింది. తులం వజను తూగే వెంకటేశ్వర స్వామి బిల్ల ధర 90,000కి ఎక్కువనే పలుకుతాంది. అందుకే బంగారం బిల్లలకు బదులు వెండి బిల్లలు ఎక్కువ కొనుక్కుంటున్నారట భక్తులు. లేకపోతే ఒకప్పుడు 10 గ్రాముల బిల్లలు కొనేటోళ్ళు ఇప్పుడు 2 గ్రాముల బిల్లలు కొనుక్కొని పోతున్నారట. ఇక తిరుమలలో ఇట్లుంటే అటు నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న చదువుల తల్లి సరస్వతమ్మ గుడికి కూడా భక్తులు లైన్ కట్టిండ్రు. అమ్మ సన్నిధిలో పొలగాన్లతోని అచరాలు దిద్దిచ్చి సంబరపడ్డారు. ఈ ఎండాకాలం సెలవులు ఒడిచేదాకా దేవుని గుళ్ళన్నీ గిట్లనే పోటెత్తుతాయి. అందుకే జర ముందుగానే అన్ని ఆలోచనలు చేసుకొని పోండ్రి. తార్నాక దిక్కు ప్రయాణం చేసే ప్రజలారా, ఈ ముచ్చట మీకోసమే. ఇన్నొద్దులు ఈసీఐలు, మౌలాలి, లాలాపేట్ జనాలు విద్యానగర్, నల్లకుంట, రామ్నగర్ దిక్కు పోవాలంటే తిరిగి పోవాల్సి వచ్చేది. పొంటెల కమానం టైం పట్టేది. అట్లా ఏండ్ల కమానం మీరు పడ్డ తిప్పల చూసిన ట్రాఫిక్ పోలీసులు మొత్తానికి మీరు ఖుషి అయ్యే పని చేసిర్రు. మరి ఆలస్యం చేయకుండా గదేందో చూద్దాం పార్రి. అమ్మయ్య, మొత్తానికి తార్నాక జంక్షన్ ను మళ్ళా కొలాయించిర్రు అధికారులు. 10 ఏండ్ల సంధి మెట్రో పనులని ట్రాఫిక్ అవుతుందని బంద్ పెట్టినుండే కదా. గట్ల 2015 బంద్ పెడితే ఇవాళ కొలాయించిర్రు. అప్పటి సంధి ఇదివరి దాకా అటు దిక్కు ప్రయాణం చేస్తున్న జనము మస్తు తిప్పల పడ్డారు. సీదా పోతే నిమిషం తవ్వగాని యూటర్న్లు జయంగా పొంటెల కమానం టైం పట్టింది. పోనీ ఆడనన్నా జల్దిగా పోతామా అనంటే అది లేదు. యూటర్న్ల కాడైతున్న ట్రాఫిక్ జయంగా బండ్ల మీద పోయేటోళ్లు దినం ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదిచ్చుడు పెట్టిర్రు. దీంతోని మునుపటి లెక్క మళ్ళా జంక్షన్ ను కొలాయిస్తే ఎట్లుంటది అని అత్తా పత్తా అరుచుకున్న ట్రాఫిక్ పోలీసోళ్లు ఈ శుక్రవారం సంధి పెట్టిన బ్యారిగేట్లు తీసేసి రాకపోకలు చాలు చేసిర్రు. సిగ్నల్ కూడా బందోబస్తు చేసిర్రు. దీంతోని లాలాపేటకించి తార్నాక ఓయూ క్యాంపస్ దిక్కు బండ్లు రయ్య ఉరుకుతున్నాయి. అయితే మే 2వ తారీఖు దాకా ట్రయల్ రన్ పెట్టి అటెంక ట్రాఫిక్ ఎట్లుంది ఏం కథ అని అరుచుకొని పర్మనెంట్ గా కొలాయిస్తారట. ఇక జంక్షన్ ముచ్చటకొస్తే లాలాపేట కంచి వచ్చే బండ్లు సీదా ఓయూ దిక్కు పోవచ్చు. అట్లనే ఓయూ కెంచి వచ్చే బండ్లు సీదా లాలాపేట దిక్కు పోవచ్చు. కుడిబాజు తిరిగి హబ్సిగూడ దిక్కు పోవచ్చు. కానీ మెట్టుగూడ కెంచి వచ్చే బండ్లు మాత్రం ఎప్పటి లెక్కనే యూటర్న్ తీసుకొని పోవాలి. అట్లనే హబ్సిగూడ కెంచి వచ్చే బండ్లు కూడా మునుపటి లెక్క యూటర్న్ తీసుకొని పోవాలి. అంటే వీళ్లకు రైట్ టర్న్ లేదన్నట్లు. ఏదేమైనా మా తిప్పలు చూసిన అధికారులు ఇప్పటికైనా జంక్షన్ ను కొలాయించిర్రు. ఇన్నొద్దులకు ట్రాఫిక్ గోస తగ్గించిర్రు అని తారీఫ్ చేస్తుర్రు అటు దిక్కు దినం ప్రయాణం చేస్తున్న జనాలు. పరుగుల వీరుడు హుసేన్ బోల్ట్ అన్న ఉరికి ఓ కాడ ఆగుతాడేమో గాని గీ బంగారం ధర మాత్రం హుసేన్ బోల్ట్ అను మించి ఉరుకుతుంది. రోజుకింత పెరుగుడే తప్ప తగ్గుడైతే లేదు. అట్లా 100లల్ల తగ్గుడు, 1000లల్ల పెరుగుడు. పోనీ తగ్గినాడు కొందామంటే చేతిలో పైసలు ఉండవాయే, పెరిగినాడు కొందామంటే ధరయ్యదాయే. ఇట్లా ఎట్లరో దేవుడా అని ముత్తుకుంటుంటే ఉన్నది సాలదన్నట్లు ఈగింత పెరిగింది. సరే మీరైతే గుండెదనం చేసుకొని చూడుర్రి. బంగారం ధరలకు మళ్ళా రెక్కలు వచ్చినాయి. పెరిగేటప్పుడు 1000 మీద, తగ్గేటప్పుడేమో 100లల్ల. గిట్ల బంగారం ధరలకు ఒక్కనాడు రికం ఉంటలేదు. ఇవాళ 200 తగ్గిందని సంబరపడే లోపు రేపు 2000 పెరిగి జనాలను పరిశాన్ చేస్తుంది అన్నట్లు ఈ వారం దినాలల్ల మళ్ళెంత పెరిగిందో ఎరికేనా? 4000 పైనే. 24 క్యారెట్ల బంగారం ఇప్పుడు 97,500కు చేరితే 22 క్యారెట్ల బంగారం తులం 89,400కు చేరింది. ఇక బంగారం ధరలు గిట్లున్నాయా?
అటు మీరు పెరిగితే నేను పెరగొద్దా అన్నట్లు వెండి ధర కూడా పైకి ఎగబాకి కిలో వెండి ఇప్పుడు 1,10,000కు దగ్గర ఉంది. ఇట్లా ఈ వారం దినాల సంది పెరుగుడు ఎక్కువ తగ్గుడు తక్కువ అన్నట్లే నడిచింది. మోక చూస్తుంటే తులం ₹1,00,000 దాకపోయేటట్లు కొడుతుంది. పోనీ ఇంత అప్పు చేసిన కొందామంటే జనాలకు ఖర్చులు రాయలే చాలా అవుతున్నాయి. దీంతో సగటు పేదోళ్ళు ఈ ధరలు పెట్టి మనం ఇక బంగారం కొన్నట్లే అని నారాజు అవుతుర్రు. కొందరు వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అక్రమందం ఎంతో కొంత కొందామని చూస్తుర్రు గాని దుకాణాల కాడికి పోగానే ధరలిని దడుచుకుంటుర్రు. 10 తులాలు కొనే కాడ 2-3తోనే సరిపెట్టుకుంటుర్రు. అంటే చూడుర్రి బంగారం ధరలు ఏ రేంజ్లు ఉన్నాయో. తప్పనిసరి అయితే కొనుడు తప్ప ఇప్పుడంతా అవసరమా అన్నట్లు చేస్తుర్రు చాలా మంది. ఇక పాత కార్యాలకు తెచ్చినోళ్లకు ఇప్పుడు కొత్త ధరలకు కొని ముట్ట చెప్పాలంటే తలపానం తోకకొస్తున్నది. మరి రాబోయే కార్యాలు ఎట్లా ఎల్ల తీసుకుంటారో ఏమో గాని బంగారము సగటు పేదోళ్లకు బంగారమే అయిపోయింది. మరి ఇప్పుడే గింత పిరముంటే ముంగట 1,00,000 అయితే బంగారం ముచ్చటే ఎత్తరు కావచ్చు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. సెల్ ఫోన్ మాయల వాడి పిచ్చోళ్ళు అవుతుర్రు జనాలు. లైక్ల కొరకు, కామెంట్ల కొరకు, పైసల కొరకు ఎట్లా పడితే అట్లా చేసుకుంటా ఆఖరికి ఆగమాగం అవుతుర్రు. యూట్యూబ్ వీడియోలు, రీల్స్ అని లచ్చలు సంపాదిస్తున్నోళ్ళు ఉన్నారు. ఇట్లనే లేనిపోని పంచాయతీలలో ఇరకబడి జైలుకు పోతున్నోళ్ళు కూడా ఉన్నారు. ఇగో ఇక్కడ చూడుర్రి గీ గ్రమంతుడు ఏం చేసిండో. ఆగ చూసిండ్రా ఇగురం తప్పినోని ఎచ్చిడేసాం. నడి రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూకొని చాయ్ తాగుతున్నాడు. వేరే జాగేడ దొరకలేదు కావచ్చునా ఆ బాటంట బండ్ల మీద పోయే పబ్లిక్ ఆగో వీడియో రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూకొని రంది లేకుండా చాయ్ తాగుతాడు అని కిందికి మీదికి చూసుకుంటూ పోయిండ్రు. ఇంకా నయ్యం ఏ కోపకొండోడన్న రువ్వడికి వచ్చి కుర్చీ మీదకి బండి ఎక్కియలేదు. కర్ణాటక రాజధాని బెంగళూరులో అయింది ముచ్చట. ఆ కుర్చీలో ఊకున్నాడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ పిచ్చోడట. లైకుల కోసం, కామెంట్ల కోసం గట్ల రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూకొని సినిమా చేసిండు. ఆ వీడియో తీసుకుపోయి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి లైకులు కొట్టుర్రి అన్నట్టు పెగ్గెలు కొట్టిండట. కానీ ముచ్చట అటు ఇటు తిరిగి పోలీసు వాళ్ళ కాన్లలో పడ్డది. అబ్బా నడి రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూకొని చాయ్ బొట్టు తాగిండంటే మరిగా సారును ఖచ్చితంగా అరుచుకోవాల్సిందే అని ఎంకులాడి దొరకబట్టి ఆఖరికి మోకాల మీద కూసబెట్టిండ్రు. మంచిగా మైల పొల్లు తీసిండ్రాట. రీల్స్ పిచ్చి చేయబట్టి గట్ల ఆగమైండు. ఇగిదిట్లుంటే మొన్న హైదరాబాద్ MMTS రైల్లో ఓ ఆడపిల్ల మీద అఘాయిత్యం అయ్యింది. ఎవడో మీద పడనికొస్తే ఆడపిల్ల భయపడి రైళ్లకేంచి దునికింది అని గట్టిగానే వార్తలు వచ్చినాయి. అందరికి తెలిసే ఉంటది. కానీ గద అంత ఉత్తదేనాట. MMTS రైల్లో రీల్స్ చేసుకుంటా జారి కింద పడ్డదట ఆడపిల్ల. రీల్స్ చేసుకుంటా కింద పడ్డా అంటే నలుగురు 4 తీర్ల తిడతారని భయపడి గట్ల లేనిపోని కథలు అల్లిందట. పోలీసు వాళ్ళు 100 మందిని విచారణ చేసి 100ల కొద్ది సీసీ కెమెరాలు ఎంకులాడి ఆఖరికి ఎవ్వారం ఎట్టు తేలకపోయేటాలకు వాళ్ళ స్టైల్లో గట్టిగా అడిగేటాలకు అసలు ముచ్చటగా అక్కిందట ఈ గృహమంతురాలు. రీల్స్ పిచ్చితోని అందరిని పిచ్చోళ్ళని చేసింది పోన్రే అనుకుంటారు ఇప్పుడు జనాలు. ఎండలు ఏమో సంపుడు చంపుతున్నాయి. 1 గంటకు 2 గంటలకు తప్పక ఏదైనా పని మీద బయటికి పోతే ఇక ఆగమాగమే కుంపెట్ల కూసున్నట్టే అవుతున్నది. కంటికి ఏది కనిపిస్తే అది గుట్ట తాగబుద్ధి అవుతుంది. మనకు తగ్గట్టే ఎటు చూసినా జ్యూస్ బండ్లు, లస్సీలు, సల్ల, పుదీనా జ్యూసు అని తీరొక్క తీర్లా అమ్ముతున్నారు. కానీ ఎక్కడ పడితే అక్కడ వెనక ముంగట చూడకుండా జ్యూసులు తాగకూర్రి. ఎందుకంటే ఇగో చూడుర్రి ఏమెండలు శీతం కొచ్చి పాడైతున్నాయి. బయటికి పోక తప్పదు, పని చేసుకోక తప్పదు. అట్లని ఎండల తిరిగితే పానం ఖరాబు. గర్మికి పానం అంతా గాయ అవుతుంది. అందుకే పబ్లిక్ అంతా రోడ్ల పొంటి చల్లగా ఏం దొరికితే అవి గిలాసులు పట్టిస్తుండ్రు. వెనక ముంగట జ్యూసుడేం లేదు. 20 రూపాయలు, 30 రూపాయలు, 100 రూపాయలైన మా జ్యూసులు తాగుతాండ్రు. అయితే మంచి జాగలు తాగితే ఏం కాదు కానీ కొన్ని అల్క తక్కువ జాగలు ఉన్నాయి. అమీర్పేటు, బెంగళరావు నగరు ఆ చుట్టుముట్టు జాగలంతా జ్యూస్ బండ్లు గల్లికో 5-6 కనిపిస్తుంటాయి. అగో వాటన్నిటి మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు దాడులు చేసిండ్రు. ఉల్లిపోయిన పండ్లతోని జ్యూసులు తయారు చేస్తున్నారట. అగ చూడర్రి సిలిం పట్టిన కత్తులు, తుక్కుకు కూడా పనికిరాని ఫ్రిడ్జులు, ఎక్కడ చూసినా జిబ ఈగెలు. అంతా ఆగమాగం చందన. ఇక జ్యూసులల్లో వేసే ఐసు గురించి చెప్పే అవసరమే లేదట. ఆ ఐసు ఎక్కడి నుంచి తీసుకొస్తుండ్రో, ఏ నీళ్లతో తయారు చేస్తుండ్రో ఆ భగవంతునికే తెలవాలి అంటున్నారు. పండ్లు పాడైనా సరే పారేయకుండా అట్లనే ఫ్రిడ్జ్లో పెట్టి వాటితోని జ్యూసులు చేసి అమ్ముతున్నారట. ఎంత ఘోరం చూడర్రే. మనమేదో ఎండశేకకు జర్ర చల్లబడదామని పండ్ల రసాలకు నోరు జాపితే అంత మురిగిపోయిన పండ్లతోని చేసి పోస్తున్నారు. అందుకే పట్నం పబ్లిక్ జర చూసుకోండి. ఆడబడితే ఆడ గుట్ట గిలాసులు ఖాళీ చేయకుర్రి.
పెట్టే పైసలు పెట్టి రోగాలు కొనుక్కున్నట్టు అవుతుంది. అంతగానం తాగాలని అనుకుంటే టెంకాయ నీళ్లు తాగుర్రి. జ్యూసులు అయితే అన్ని తీర్ల నీటుగా ఉండే జాగల్లా ఎట్ట తయారు చేస్తున్నారో చూసి తాగుండ్రి. గా మొన్న బెంగళూరులో ఉండే ఓ కన్నతాన 50 కోట్ల ఇలువైన కుక్కున్నది, దాన్ని చూస్తానికి జనం ఎగబడుతుర్రు. అందుకోసం అన్న టికెట్ కూడా పెట్టిండు. ఓ కాళ్ళ దాన్ని ఏ కార్యంలోనైనా చూపియాలంటే అర్ధ గంటకు 2.5 లక్షల బిల్లేస్తాడు అని వార్త వేసినుంటివి కదా. గా ముచ్చట ఎరికైన ఈడీ అధికారులు అన్నతానికి పోయిర్రు. మరి పోయి ఏమేమి అడిగిర్రు, అసలు ఆ కుక్క కథ ఏందో అట్లా పోయి చూద్దాం పార్రి. ఓర్ని ఏతలకు పోయి ఎల్లెలకర పడ్డట్లే అయ్యిందిగా కుక్కల సతీష్ అన్న ముచ్చట కూడా. బెంగళూరు పట్టణంలో ఉండే గీ సతీష్ అన్న ఆ నడుమ నేను 50 కోట్లు పెట్టి తోడేళ్ళ అసొంటి కుక్కను కొన్నా, ఆ సొంటి కుక్క మన దేశంలో ఏడా లేదు, అది క్రాస్ బ్రీడ్ కుక్క అని సోషల్ మీడియాలో హాట్ ఊట్ అని హల్చల్ చేసిండు కదా. ఆ ముచ్చట ఎరక చేసుకున్న ఈడీ అధికారులు సీదా అన్నోళ్ళ ఇంటితో దోలాడుకొని పోయిర్రు. పోయి ఏందివే సతీష్ నీ తాన అంతగానం పైకం ఉందా, కుక్కకు 50 కోట్ల రూపాయలు పెట్టినావా, ఏది నీ ఖాతాలు చూపి చెక్కింగ్లు చేసిర్రాట. ఈగేముంది అన్న అసలు కథ బయటపడ్డది. ఇంతకు ముచ్చటేందో ఎరికేనా, కుక్క ఆయనది కాదు, కుక్కకు 50 కోట్లు పెట్టిన ముచ్చట అసలు నిజమే కాదు. ఆయన సరే అని బెంకు ఖాతాలన్నీ జల్లడబడితే కోట్ల రూపాయల ముచ్చటే లేదట. అది చూసిన అధికారులు మరి ఎందుకు గింత బిల్డప్ ఇచ్చినావు, ఏదోసారి ఆ కుక్కను చూపి అని అడిగిర్రాట. ఇక సోయికొచ్చిన సతీష్ అన్న ఏం లేదు సార్, నేనే ఫేమస్ కావాలని గిట్ట చెప్పిన, కుక్కకు 50 కోట్లు పెట్టిర్రంటే దేశమంతా నా దిక్కే చూస్తుంది అని అనుకున్నా, కానీ ఈ కుక్క నాది కాదు మా సోపతి గాంధీ అని చెప్పిండట. అయితే అంతకు మునుపు అన్న మీద మస్తు ఫిర్యాదులు వచ్చినాయట. దీంతోని రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆయన తాక తంతంత మాత్రమే, ఆ కుక్కకు 1 లక్ష కూడా ఎక్కువే, 50 కోట్లు కానే కావు, అంత సినిమా కూడా లేదు, అంత ఉత్తుతి ముచ్చటే. సోషల్ మీడియాలో ఏతలకు పెగ్గేలు కొట్టిండు అంతే తప్ప మా నోని కథ అంతా డొల్లే అని చెప్పుకొచ్చిర్రట. ఇప్పుడు ఈ ముచ్చట చూసిన జనము ఎందుకయా ఏతులు వాడు, మనది కాకుండా సప్పుడు కాకుండా ఉండాలి, అంతేగాని ఉద్దర బిల్డప్లు ఎందుకు, ఇప్పుడు పానం నిమ్మల పడ్డదా అని కారెడ్డం కామెంట్లు రాసుకొస్తుర్రు. అయ్యో ఇంకో వాడుతున్నదిలా, ఆ శబ్దం అనుకొని మర్చిపోయినా, అదైతే ఒక్కసారి చూడుర్రి. అయ్యో ఈ శిల్క జాతకం సల్లగుండా హన్మకొండల పెద్ద కథనే చేసింది కదా. ఇక ముచ్చట ఏంటిదంటే పరకాలపట్నం అంబేద్కర్ సెంటర్ దిక్కు గీ దాస్ అనే అన్న మెకానిక్ షాప్ నడుపుతుండు. అయితే 10 వద్దుల కింద గీ పెద్ద మనిషి జ్యోతిష్యం చెప్తామమ్మా జ్యోతిష్యం చెప్తాము అని గీ అన్న షాప్ కాడికి వచ్చిండు. ఇక అప్పుడే దుఃఖం తెరిచిన దాస్ అన్న నాకేది కలిసి వస్తలేదు, జర నా జాతకం చూడే పెద్ద మనిషి అని వచ్చి ముంగట కూర్చుండట. ఇక శిల్క పంజరంకెళ్ళి ఓ ముక్క తీసుకొచ్చి బయటేసింది. అది చూసిన జ్యోతిష్యుడు నీకు తాశలు పట్టుకుందయ్యా, అది పోవాలంటే నీకో తాయత కట్టాలే, దానికోసం ఓ 1600 ఖర్చు అవుతుందని చెప్పిండట. సరే కడితే కడదు గాని నేను ఇప్పుడే దుఃఖం కొలాయించిన బోని కాలేదు, అట్లా పోయా అని చెప్పిండట. సరే అని జ్యోతిష్యుడు అటు ఇటు తిరిగి అలసిపోయి పొద్దుక మళ్ళా ఆడికే వచ్చిండు. అటు ఇంకా ఏమైంది దాసన్న, ఏ చిట్టి తీసిందో అదే చిట్టి తీయాలి, అదే చిట్టి తీసిందంటే నేను ఒప్పుకుంటా అని చెప్పేసి నేను సరే అన్న కూర్చొని కొంచెం పనులు మూసిండు. పిల్లలని ఆ చిరుకది డోర్ పైకి పట్టింది, వచ్చింది బయటకు వచ్చింది, 3 రౌండ్లు తిరిగింది. గత అంతలోనే ఉన్నది లారీ టైర్ పలిగింది. ఆ టైర్ పలిగిన శబ్దానికి నీళ్ళు లేచిపోయి ఆ టవర్ మీద నిలిచిన్నాయి. నేను ఈయన లేపుతాను, మీ చిలుక పోయింది అని చెప్పేసి అని అంటే ఏం కాదు మళ్ళీ అదే వస్తాయి అది అని చెప్పేసి అని అన్నాడు. అది చిలుక రాలేదు గాదా అన్నట్లు వస్తదిలే అని లైట్ తీసుకుంటే శిల్క అటు నుంచి అటే పోయింది. దీంతో నా శిల్క పాయే అని వల్ల ఏడుస్తుంటే దాసన్న తీసుకుపోయి మంది ఇప్పించిండట. అయినా కూడా ఆ శిల్క నాకు ఉత్తగా రాలే, పైసలు పెట్టి కొన్నా అని అంటుండు జ్యోతిష్యుడు. కొనుక్కొత్తా మేమే, దీనికి 20,000 కొనుకొచ్చిన కొండగట్టుకాల ఇంటిరా 20,000 పెట్టి కొనుక్కొచ్చిన శిల్క అది. ఇప్పుడు నా శిల్క నాకు కావాలి అని దాసన్న మీద లొల్లికి దిగిండు. ఇక యాష్టగొన్న దాసన్న నీ శిల్కతో నాకేం పనివా, నీ లెక్క నాకు జాతకం చెప్పొస్తుందా ఎట్లా అని అంటే పోయి స్టేషన్లో కేసు పెడతా అని అన్నాడట జ్యోతిష్యుడు. ఇదంతా చూసిన జనము శిల్క పోతే ఆయన ఏం చేస్తాడవా, పోనీ గీ అంత దానికి కేసు పెడతావా అని సముదాయం ఇచ్చి ఎల్లగొట్టిర్రాట. కానీ చూడు ఎట్లుందో శిల్క పంచాది. చలో మరి మన పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.